శ్లోకం 39 యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్య మయా భూతం చరాచరం. ఓ అర్జున, సమస్త భూతాలకు ప్రాణులకు మూలకారణమైన బీజం నేనే. ఈ చరాచర సృష్టిలో నేను లేకుండా ఉనికిలో ఉండగలిగే వస్తువుగాని ప్రాణిగాని ఏదీ లేదు. వివరణ: బీజం ఒక చెట్టుకు విత్తనం ఎలాగో ఈ అనంతమైన సృష్టికి మూల శక్తి భగవంతుడే అని అర్థం. చరాచరం పక్షులు, జంతువులు, మనుషుల వంటి కదిలే ప్రాణులు చర, అలాగే పర్వతాలు, వృక్షాల వంటి కదలని వస్తువులు అచర. ఇవన్నీ పరమాత్మ చైతన్యం వల్లే ఉనికిలో ఉన్నాయి. శ్లోకం 40 నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ పరంతప అర్జున, నా దివ్యమైన విభూతులకు అంతము లేదు. నేను నీకు వివరించిన ఈ మహిమలన్నీ నా అనంతమైన విభూతులలో కేవలం ఒక చిన్న భాగం, సంక్షిప్త రూపం మాత్రమే. వివరణ: అనంతం ఈ సృష్టిలో భగవంతుని రూపాలు, శక్తులు, వైభవాలు అపరిమితమైనవి. వాటిని పూర్తిగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదు. మాత్రం అంతకు ముందు శ్లోకాల్లో ఆదిత్యులలో విష్ణువును, వేదాలలో సామవేదాన్ని ఇత్యాదిగా చెప్పినవన్నీ కేవలం అర్జునుడికి అర్థం కావడానికి చెప్పిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.